ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సాంబార్ తీసుకొని దీనిలో మనం చేసుకున్న ఈ వడల్ని వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి. ఇవ్వండి సాంబార్ వడలు చాలా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిదేను. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ వడ చేసుకుందాం. ముందుగా వడపిండి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసంగా నైటే ఒక అరకిలో మినపప్పుని నానబెట్టేసుకోవాలి. పప్పుని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సాల్ట్ వేసి పప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వడపిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక అరకప్పు కందిపప్పు, ఒక అరకప్పు వేయించిన పెసరపప్పు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. 1 స్పూన్ పసుపు పొడి, 2 ఉల్లిపాయలు తరిగి వేసేసుకోవాలి. మూత పెట్టి 2 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు 3 స్పూన్ల సాంబార్ పొడి, 1 స్పూన్ వేయించిన ధనియా పొడి, 1 స్పూన్ కారపొడి, సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి. ఒక 20 గ్రాముల చింతపండును వేసేసుకోవాలి. 2 టమాటాలు తరిగి వేసేసుకోవాలి. 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది, దింపేసుకోవాలి. ఈ విధంగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడి నీళ్లు పోసుకోవాలి సరిపడ్డది. సాంబారు పల్చగా ఉండాలండి, వడ సాంబార్ కాబట్టి పల్చగా ఉండాలి. ఈ విధంగా సాంబారు పల్చగా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసేసుకోవాలి. సాల్ట్ చూసి వేసేసుకోవాలి. అయిపోయిందండి వడ సాంబార్. ఇప్పుడు పిండి కొంచెం పొంగింది, వడ వేసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి వడ వేసేసుకోవాలి. బాగా పొంగుతున్నాయి. పిండి రుబ్బాక కొంచెం సేపు పక్కన పెట్టేసి పిండి తర్వాత వడ వేసుకుంటే ఈ విధంగా పొంగు వస్తాయి. తిరగేసుకోవాలి. వేగిపోయాయి, తీసేసుకోవాలి. కరకరలాడు చాలా బాగా వచ్చాయండి. ఈ మెదుపు వడ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఈ విధంగా వేసేసుకోవాలి. చట్నీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సాంబార్ తీసుకొని దీనిలో మనం చేసుకున్న ఈ వడల్ని వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి. ఇవ్వండి సాంబార్ వడలు చాలా చాలా బాగుంటాయి.